गुरुर्मूर्ति पूजामूलं गुरुपदम् मंत्रमूलं गुरुर्वाक्यम् मोक्षमूलं गुरुर्कृपा ॐ श्री गुरवे नमः। స్త్రీ పురుష భేదం ఆత్మకి లేదు, శరీరానికే ఉంది. పేరు శరీరానికి లేదు, పేరేమో శరీరానికి పెట్టాం. శరీరం ఏమో పాంచభౌతికం. అది స్త్రీ అయినా పురుడైనా అవే ఎముకలు, అవే రక్తం, అదే చర్మం. దీనికి పెద్ద పేరు స్త్రీ అని పురుషుడని భేదం అతి అల్పమైనటువంటి అదే వస్తువు అక్కడ ఇక్కడ సమానంగానే ఉండగా, ఆ పంచభూతాలు అలాగే ఉండగా స్త్రీ అని పురుషుడు అనేది మొట్టమొదటి ద్వంద్వ స్థితి మనుషుడు అనుకుంటున్నాడు. అక్కడే ఫాల్స్హుడ్ ప్రారంభమవుతుంది వాడికి. ఫాల్స్హుడ్ అంటే డ్యూయాలిటీ, డ్యూయాలిటీ అంటే ఫాల్స్హుడ్. లేనిది డ్యూయాలిటీ, అది చూడటం మొదలెట్టాడు. అన్నీ ఆ రెండింటితోనే ద్వంద్వంతో చూస్తున్నాడు, డ్యూయాలిటీతోనే చూడటం మొదలెట్టాడు. అదే అలవాటు పుట్టింది మొదలు. గురుజీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది కదా శివుడు సృష్టిలో ప్రకృతిలో ఉంది. కానీ అక్కడికి శివపార్వతులకి మనకి తేడా ఏంటంటే శివుడు లేని పార్వతి లేదు, పార్వతి లేని శివుడు లేడు. ఇద్దరు ఒకటే. ఇవి ఇద్దరు ఒకటి ఎప్పుడు కావటం లేదు ఇక్కడ. పైగా ఉంటే మోహం, లేకపోతే కొట్లాట, లేకపోతే ద్వేషం, లేకపోతే అనురాగం, లేకపోతే రాగం. అనురాగం కాదు, రాగం, మోహం. ఈ రెండింటికి పెద్ద దృష్టి. ఈ చెట్టు చివరికి ఏమొచ్చిందనంటే ఫల వృక్షాల్లో కూడా స్త్రీ వృక్షం పురుష వృక్షం వేరే చేసి అందుకని ఇవన్నీ ఈ ద్వంద్వంతో ప్రారంభించినప్పుడు ద్వంద్వంలాగా అసలు ఇలా కనపడడానికి ఒకే వస్తువు రెండుగా ఎందుకు కనపడి దోషం ఎలా వచ్చింది అని అంటే ఒక తత్వం అక్కడ రెండు కలర్స్లో బయటకు వచ్చింది. అదే పరాశక్తి పరమేశ్వరుడు, సృష్టికర్త, సృష్టికర్త. నిర్మాణం అంతా ఈ జగత్తంతా ఈశ్వరమయమే. ఈశ్వరి స్వభావం ఈశ్వరుకి శరీరం. ఈ శరీరమే ప్రకృతి, అందులో అంతర్యామిగా ఉన్నాడు. గుణానికి, గుణ రూపములకు, వాటిలో ఉండే వైవిధ్యానికి, వెరైటీకి అంతా కూడా ఈ పరమేశ్వరి. ఆమె ఇది creative aspect of that Shiva. అంటే ఎంటైర్ క్రియేషన్, creative aspect of that హిస్ క్రియేషన్. అంటే భువనశ్చ ఆధిపతిశ్చ అని ఒక మాట అంటాం. అంటే ఈ భువనములుగా అధిపతి అతడు. భువనశ్చ ఇది బీయింగ్ ది వరల్డ్ అన్నమాట. భువనశ్చ అంటే బీయింగ్ హిమ్సెల్ఫ్ ది వరల్డ్, ఈజ్ ది లార్డ్ ఆఫ్ ది వరల్డ్. అంటే బీయింగ్ ది వరల్డ్ హిమ్సెల్ఫ్ అని అంటే ఈ అమ్మవారు, దాని ప్రకృతి. ఇందులోనే పంచభూతాల వెరైటీ 24 తత్వాలు ఉన్నాయి. ఒకటేమిటి అనంతకోటి వైవిధ్యం. ఇదంతా కూడా ఎంతసేపు ఇది సత్యంగా కనపడుతుందో మనకి ఇందులోనే బంధనం ఉంటుంది. ఇది సత్యంగా కనపడకుండా ఉండాలి అంటే ఏమిటి? సత్యమైన వస్తువు మీద మనసు వెళ్ళిపోతే ప్రకృతి మనకు కనపడడం మానేది. ఇంద్రియాలు కళ్ళు ముక్కు చూస్తాయి కానీ జీవుడు దాన్ని రికగ్నైజ్ చేయడు. అందుకని లోపల ఉండేటువంటిది ఒకే వస్తువు. ఆ పరమశివుడిని లోపల చూడండి, ఉన్నాడని గుర్తు పెట్టుకోండి, ఉన్నాడు అని నమ్మండి. నమ్మితే జ్ఞాపకం గుర్తు పెట్టుకుంటే నమ్మడమే చూడడం, అంతే. ఆ మిగిలిన పని అతడు చేస్తాడు, నువ్వు చేయలేవు. అది ఇంతే. దాని తర్వాత ఇంక మిగిలింది ఏమిటి? ఎందుకు బంధనం? ఎక్కడుంది బంధనమే? సాధనం. అన్నీ పోయినాయి, కర్మలు నశించాయి. నా పర్సెప్షన్లో ఆ క్షణానికి అక్కడ ఉన్నటువంటి వారి యొక్క ఏ నెగిటివ్, ఏది అవిద్య, ఎలాంటి కర్మ నశించింది, ఎటువంటి కర్మ అక్కడ నశించింది ఆ రోజు అంటే ఆ రాత్రి. ఏ కర్మ అయితే వారి యొక్క మహాప్రస్థానానికి
జ్ఞాన ప్రస్థానానికి అడ్డు వస్తుందో అది నాశనం. అంతే. ఇది అవరోధం కలిగించేటుంది. వాట్ ఎవర్ దట్ అబ్స్ట్రక్ట్స్ ది వ్యూ. కంటికి నా గంతలు ఉన్నాయి, అయిపోతే కనపడుతుంది. అలాగే ఏదైతే అబ్స్ట్రక్ట్ చేస్తుందో, మిమ్మల్ని అవరోధం కలిగించేది ఏదో, ఆ కర్మ నాశించేది. అందుకనే ఈశ్వర సాన్నిధ్యం మనుష్య శరీరంలో అక్కడ తిరిగింది. తిరిగినప్పుడు అక్కడ మనిషి శరీరంలో మనుషులతో ఉండదు. అక్కడ అయితే చూచేదేమో అతడు, చూడబడేదేమో ఈ ప్రపంచం కదా, చుట్టూ ఉన్నది. చూస్తున్నాం, వ్యక్తులను చూస్తున్నాం. ఆ వ్యక్తులకు వాళ్ళు ఎవరో తెలుసు. ప్రభాత్ కుమార్, ఈయన ధర్మపత్ని పిల్ల, మనవరాలు, వీళ్ళు రాని వాళ్ళు అక్కడ కొందరు ఉన్నారు. వాళ్ళు ఇవన్నీ చూడడం ఎలాగా? అంతవరకే మనుష్యత్వం. ఇది గ్లాస్, ఇది చూసేదేమో ఈశ్వరుడే. ఇది ఒక కలర్ గ్లాస్. వాటిని చూస్తూ అంటే ఇక్కడ ఈ వ్యక్తి చూడటం లేదు, ఈశ్వరుడు చూస్తున్నాడు. వ్యక్తిలో ఉండే పరిచయం ఏదైతే ఉన్నదో ఆ పరిచయం అనేటువంటి ఒక గ్లాసెస్లో ఈశ్వరుడు చూడడం. ఆ వ్యక్తిత్వం, ఆ పరిచయమే అక్కడ ఉన్నది. మిగిలిపోయిన వ్యక్తిత్వం, మామూలు మనుషుడిగా ఈనాడు తిరిగిన వ్యక్తి జ్ఞాపకం రూపంలో అక్కడ ఉన్నాడు. కానీ ఆ వ్యక్తి మామూలు మనిషి స్వరూపంలో, మనిషి స్వభావంగా నేను వేరు వీళ్ళు వేరు అనే భావంతో చూడటం కాదు. అది సామాన్య స్పృహ. అది పోయింది. It is equivalent to Srishti being withdrawn, the memory being remaining. You said your own mind and buddhi went into you. Chittam also went into you. Along with it, the memory of you on us, that also went into you. పోతుంది. అలా పోకపోతే ఏమవుతుందంటే మనిషిని చూడడం, బోధించడం వస్తుంది. లేకపోతే ఈశ్వరుని వేరుగా చూచి అతని అనుగ్రహం సంపాదించి వీళ్ళకి ఇవ్వడం ఉంటుంది. లేదా తాను ఈశ్వరుని భావనలో, ఆ భావనలో ఇవ్వడం వస్తుంది. అది ఆ చివరి జరిగింది. అది చూసింది ఈశ్వరుడే. అప్పుడు కూడా చెప్పారు, అంతా ఒక్కటిగా కనపడుతున్నారు నాకు. ఇంతమంది అందరూ 2 గంటల నుంచి నాకు ఒక్కటిగా కనపడుతున్నారు. అసలు ఒక ముద్దలాగా ఒకే ఉన్నారు. అంతే. ఇలా పూజ చేస్తే గొప్పడు దానిమ్మ గింజల్లా ఉన్నాయి అన్నీ కూడా, ఒకటే పండ్లు. అంతే కదా, ఎన్ని గింజలు ఉంటాయని ఒకటే కదా పండు. అందులో ఉన్నాయన్నమాట ఇవన్నీ కూడా. ఈ లోపల ఎవడైతే శివైక్యం పొందాడో అతడిలో ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళు అది క్షయహేతు. అక్కడ ఆనందం మాత్రమే ఉంటుంది. ఆనందం అంటే దుఃఖం లేకపోవడం అంటే. ఆ కర్మక్షయం అంటే దుష్ట కర్మక్షయం. ఏది అవరోధం కలిగేస్తుంది. దుష్టకర్మ అంటే ఏ లౌకికమైనటువంటి వాంఛలు, వాటిని తీర్చుకోవడానికి చేసే ప్రయత్నం, ఇవంతా కూడా మనుష్యత్వం. అవన్నీ కూడా ఎంతకాలం తీవ్రంగా ఉంటాయో అవి ప్రయాణానికి అవరోధం, సాగనివ్వవు. అందుకని అవన్నీ నిర్మూలిస్తే అంత భక్తితో, అంత స్తోత్రంతో, అంత ప్రపత్తితో అలా కూర్చున్న వాళ్ళకి భగవంతుడు ఫలం ఇవ్వకపోతే, అందుకని బలి చక్రవర్తి రుణగ్రస్తుడిగా బిహేవ్ చేశాడని బాకీ పెట్టుకోకూడదు, తీసుకుంటే ఇవ్వాల్సింది. అది వాళ్ళు చేయవలసింది. అలా ఏమంటే ఇక ముందు ఏమన్నా కర్తవ్యం అంటూ ఉంటే ఈ మాట ఎప్పుడు గుర్తుపెట్టుకోవడం. మరొకటి అవడం, నాలో ఈశ్వరుడు ఉన్నాడు, అతడే నన్ను చూస్తున్నాడు, నేను అతన్ని చూడక్కలేదు, అతను నన్ను చూస్తున్నాడు. నేను అతడి చేత నిత్యం చూడబడుతూ అతని దృక్పథంలో, దృష్టిలో నేను ఉండడం చేత ఆ అవేర్నెస్తో జీవిస్తాను. ఏ పని చేసిన సన్నిధిలో ఉన్నాను మర్చిపోతాను. సన్నిధిలో ఉండగానే వాడు ఇంకేమీ చేయలేడు, తప్పు చేయలేడు. ఆయన క్వాలిటీస్ వీడికి వచ్చేస్తాయి. అది ఏంటంటే ఒక స్కూల్ టీచర్ ఎదురుగుండా ఉంటే విద్యార్థి సరిగా స్వేచ్ఛగా బిహేవ్ చేయలేడు. పరమేశ్వరుడే ఉన్నప్పుడు జీవుడు ఉన్నాడు, ఆ క్వాలిటీస్ ఇక్కడికి వచ్చాయి. నేను దేవుడుగా ఉంటే దేవుడు ఎలా ఉండాలి అలా ఉండాలి కదా. అడిచే దైవం. ఇవన్నీ క్షణానికి ఇంకా 5-6 ఏళ్ళు బతికినా ఏం చేసినా నేను ఎంతకన్నా తర్వాత దీని పైమాట చెప్పాల్సింది ఏమీ లేదు అని డిక్లేర్ చేయడం ఉద్దేశం. ట్రెమెండస్ డిక్లరేషన్. అది సత్యం. అది డోంట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్. చెప్పాను అది.
అది మీకు తెలియకుండా లోపల ఒక సైడ్ అంతా పోయింది, అది కంప్లీట్గా ఒక అకౌంట్ అంటే రైట్ ఆఫ్ అయిపోయింది. అది ఏ కర్మ, నెగిటివ్ కర్మలు ఏమీ లేవు. ఉంటే మిగిలిన పుణ్యం శరీరంతో సంసారంలో అనుభవిస్తారు, పిల్ల జల చూస్తారు, ఆనందం చూస్తారు. భద్రం కన్నే గురుణ్యామదేవ భద్రం పశ్చిమాక్షరిచిత్ర స్థిరైరంగా సృష్టి వాగుస్తున్నది. నేను భద్రమునే చూతునుగా, భద్రమునే విందునుగాక. ఎంతకాలం ఉంటానో అంతకాలం దేవతలు సంతోషపడేటువంటి కర్మ చేతును కాదు. చాలు, అంతకన్నా మంగళప్రదమైనటువంటి సంకల్పం. దాంతో పటాపందిరి పోయింది. అందుకని నాకు ఒక మనుషుడిగా నేను పర్వాలేదు, ఏదో నేను రుణం లేకుండా చేయగలిగింది ఇట్లా చేశాను. ఇంతగా ఇది మరొకరు ఎవరు వీళ్ళకి చేయలేనిది నేను చేశానా లేదా? మరో చోట వీళ్ళకి లభించే వస్తువు నేను ఇవ్వడంలో గొప్పేమీ లేదు. కానిదైతేనే నాకు వాళ్ళు చూపించిన సేవ, ప్రపత్తి, భక్తి, సేవ, అన్ని రకములైన సేవ, మానసిక, భౌతిక, లౌకిక, వస్తు రూపంలో ఏ సేవ చేశారు ఆ ఫలం ఇవ్వాలి. ఈ స్టేటస్ తగినట్టుగా ఇవ్వటం అనేది మీ ఉద్దేశం? ఎప్పుడు కూడా నేను రుణం అనేది భగవంతుడి దగ్గర నుంచి పిపిలికి దాకా రుణం అనేది ఒకటి ఉంది, ఎప్పుడు అంటూ ఉంటాను. అంతా రుణంలో ఉన్నాం ప్రభా, అది రుణం తీర్చుకుంటే కానీ అని అందరికీ అంటూ ఉంటాను. అందుకని దానం చేయ సులభమైన పని అందరికీ నేను చెప్పేది ఏమిటి, రుణం దానం చేయమంటాను. ఉన్న దాంట్లో రుణం ఇమ్మని, అది అందరూ చేయగలరు, అంతకన్నా ఇంకేం చేయలేరు. త్యాగమా? అది కాదు. లేకపోతే సృష్టిని నెగెట్ చేయడం ఏమీ లేదని అలా అవే కాదు, రుణం తీర్చుకో. అందులో మీ రుణపడటం వల్ల ప్రపోర్షన్ కరెక్ట్ చేశారు, డిస్ప్రపోర్షనెట్గా ఉంటుంది. నాకు ఈవెంట్ గుర్తుకొస్తుంది. మా ఇంట్లో మంచి నిమ్మ చెట్టు ఉండే, అదే రీజనల్ ఇంజనీరింగ్ కాలేజ్. ఒక నిమ్మ పండు మా ఆవిడ ఇచ్చారు, చెప్పింది. స్మెల్ చేసి గురుగారు నీకు ఎప్పుడు రుణపడి ఉన్నాను పోన్నారు. ఎందుకు ఇలా మాట అంటారు? ఆ నిమ్మకాయ ఇచ్చిన దాంట్లో ఆ వాతల్లో ఆ నిమ్మకాయ తీసుకున్నవాడు అలా టైం వాడు ఎవడో అలా తీసుకున్నాడు. అది ఈ భయంకర ఈ కాలంలో ఒక్కొక్క సెకండ్స్ ఉంటాయి, స్ప్లిట్ సెకండ్స్ ఉంటాయి, మూమెంట్స్. అవి అద్భుతాలు. అవి ఎక్కడో ఉంటాయి. ఆ నిమ్మపండు చాలా అందంగా మంచి పచ్చని నిమ్మపండు వాళ్ళ పెరట్లో ఉంటే వాటర్ సూట్ తీసుకొచ్చి అన్నం పెట్టింది, నా చేతిలో పెట్టాను, ఇలా తీసుకున్నాను, దాన్ని నేనే నీకు రుణపడ్డాను పోపన్నా. స్మైల్ చేస్తే నీకు ఎప్పుడు రుణపడ్డాను పోన్నా. ఏమిటి ఇలా మాట్లాడుతున్నారు? నిమ్మకాయ ఏంటి రుణపడిపోవట్లే? అయ్యా నిమ్మకాయ కావచ్చు, లేకపోతే ఒక పెద్ద ప్యాలెస్ రాసి పేరు మీద రాసి ఉండొచ్చు. రెండు ఈశ్వరుడు ముందర. నిమ్మకాయకి రుణపడతాడు, దానికి సమానం. ఆ ఈశ్వరు దృష్టి ఎలా ఉంటుందో ప్రపంచాన్ని, అది ఒక అత్యద్భుతం. ఎలా చూస్తున్నాడు ఈ జగత్తుని, ఆ దృష్టి, ఆ వ్యాంటేజ్ పాయింట్ అక్కడికి వెళ్ళి మనం చూడాలి ప్రపంచాన్ని. అది విశేషమైన అత్యద్భుతమైన అనుభవం. ఎన్నో చూశాను, ఎన్నో చేశాను, ఎన్నో రకరకాలు. ఈశ్వరుడు రుణమే ఉంటుంది గురుగారు, అంతా గ్రేసే కదా. అంతా గ్రేస్ తప్ప రుణం ఎక్కడ ఉంటుంది ఈశ్వరుడికి? ఏదో ఇవ్వాలని మీరు అలా చెప్పివ్వటమే కానీ వీడు సాటిస్ఫై అవుతారని. అంతా గ్రేస్. అదొక అద్భుతమైనటువంటి వ్యాంటేజ్ వ్యూ పాయింట్. ఇది అక్కడి నుంచి ప్రపంచం చూస్తే మబ్బులాగా విడిపోతుంది. పొద్దున్న మంచు ఎలా ఉందో, అది కాస్త ఎండ రాగానే ఎలా కింద పడిపోయిందో, కరిగిపోయిందో, అలా పోతాయి. మయోపిక్ వ్యూస్, విజన్ పోతుంది, మయోపియా పోతుంది. అద్భుతం అనుభవం. నిశ్చింతగా అంత తిని నిద్రపోండి. ఒక మాట గుర్తుపెట్టుకోండి, మీకు రుచి అయిన ఆహారం తినండి, మంచి బట్టలు కట్టుకోండి, కార్లు తిరగండి, ఇంట్లో పడుకోండి. ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, చిన్న బోధ అంతే. శ్రమకి ఏమీ లేనటువంటిది, ఎవరికైనా సుసాధ్యమైనటువంటి మాట. మాట చెప్పడమే ఉద్దేశం. యూ సింప్లిఫైడ్ ఇట్. హోల్ థియరీ ఇంతలా ఒక లేకుండా ఒక సెంటెన్స్. అది కలి రహస్యం ఏమిటంటే, వేదములు అవి నశించిపోయినాయి, కలి ప్రభావం చెడ్డది, దీనివల్ల ఇవన్నీ పోయినాయని ఒక పెద్ద ఎప్పుడు వేదన. కలిలో ధర్మం ఉండదు, కలిలో వేదములు క్షీణిస్తున్నాయి, వేద ధర్మం క్షీణిస్తుందని వేదన పొందుతారు కదా. వాటి విషయం ఒక క్లారిఫికేషన్ ఇచ్చాను. అది అత్యల్పకాలం కలి అంటే 1/10 మొత్తం ఒక మహాయుగంలో 1/10, 9/10 మిగతా యుగాలు. కాబట్టి
ఇప్పుడుండేటువంటి వాళ్ళే ధన్యులు, ఏమీ తెలియని వాళ్ళు, ఏమి చేతకాని వాళ్ళు. అవి రివైవ్ చేసుకుని మళ్ళీ ఆ మార్గంలో వెళ్ళగలరా అని నేను వేదములన్నీ వ్యాప్తి చేస్తాం. అయితే వేద ధర్మంలో జీవించగలరా మీరు? వేదకాలంలో చేసిన యజ్ఞాలన్నీ మళ్ళీ చేస్తారా? వేదాన్ని ఉద్ధరిస్తానంటారే, మీకు ఏ వాటి శక్తి ఉంది? ఆ యజ్ఞములు చేసి ఆ స్వర్గాన్ని నడిచి వెళ్ళి ఎవరి దగ్గర ఏమి స్వీకరించగలరా? ఆ కాలపు బ్రాహ్మణులలో మీరు జీవించగలరా? వేదోత్తరం అంటే మీ సాధ్యం కాని పని ఎందుకు? మీకు శక్తి లేదు కాబట్టి అది క్షీణించింది. వెరీ పోర్టెంట్ అండ్ లాజికల్. అది ఒక అద్భుతమైనటువంటి లాజిక్. అది ఈ స్మాల్ టైంలో ఎంత కష్టపడుతున్నట్టే అంత కర్మ క్లోజ్ అయిపోతాం అవుతుంది. అది అసలు యాక్చువల్గా కలి మంచిది అనిపిస్తుంది. అంత చేశారు మీరు మాకు. కలి చాలా మంచిది, ఇన్నాళ్ళు ఏడవకుండా తొందరగా అయిపోతుంది. సౌలభ్యం. అల్టిమేట్ థింగ్ సులభ సాధ్యం, అన్అల్టిమేట్ థింగ్ ని కష్టసాధ్యం చేసుకుంటున్నారు. అప్పుడు చాలా కష్టపడ్డారు. యజ్ఞాలు, క్రతువులు, విశ్వామిత్రుడు యాగం చేశారు లోకక్షేమం కోసం. ఆ యాగానికి దుష్టకర్మ పోవాలి, మనుషులు ఆ పాపక్షయం కావాలి. రాక్షసులు మనుషులను బాధ పెడుతున్నారు. మనుషుల్ని రాక్షసులు బాధ పెట్టకుండా ఉండడానికి వాళ్ళకి రక్షణ కావాలి, రాక్షసులకు దూరం కావాలి. ఇవన్నీ ఎప్పుడు ఆ యాగం పూర్తయినప్పుడు వచ్చే ఫలాలు. తన తపస్సు ధారపోసి ఇవన్నీ చేయడం ఎందుకు చేయాలి? యజ్ఞం ఉంది, కర్మ ఉంది. ఆ యజ్ఞం చేసి నేను దాని ఫలం వాళ్ళకి ఇస్తాను, నేను క్రియలు ఇస్తాను. అంటే ఒక మనస్తత్వం ఏంటంటే తనకు ఉన్నధనం ఇవ్వకుండా సంపాదించి ఇవ్వడం లోకానికి. ఎందుకు ఇలాగే ఇదివరకు తనకున్న ధనం అంతా ఖర్చు పెట్టి మళ్ళీ తపస్సు వెళ్ళవలసి వచ్చింది. తపస్సు ఏదో వాడిని ఏమన్నా స్వర్గాన్ని పంపించడానికి తపస్సు ధారపోసాడు. ఇలాగ జరిగింది. అందుకని నేను యజ్ఞం చేస్తాను, యజ్ఞఫలం వాళ్ళకి ధారపోస్తాను. నాకున్న శక్తి, సామర్థ్యం, నా జ్ఞానం, నా లోక జ్ఞానం, నా సృష్టి రహస్య జ్ఞానం, నా దీక్ష, నా బలం, అది ఉపయోగపడాలి వాళ్ళకి. అందుకని యజ్ఞం చేస్తాను. వాళ్ళకి లేవు అవి. ఆ యజ్ఞ సంరక్షకుడు ఒకడు ఉండాలి, అది కూడా ఎవరినో పెట్టుకుంటాను. ఆ రాక్షస సంహారానికి ఎవడి అంశలో వచ్చాడో ఇతడు, ఎవడికి ఈ యజ్ఞకృతం అంతా అంటే మహావిష్ణువు ఆయన ప్రీతి కోసం వెళ్ళిపోతుంది. విష్ణు ప్రీతికరం అయితే విష్ణువు ఒక లోక పరిపాలకుడు కాబట్టి ఆయన అంశలో కిందకి దిగిన ఒక కిరణం ఇది ఈ రాముడు. ఇతన్నే ఇక్కడ నుంచోబెడతాను. అతడి సన్నిధిలో చేయడం చేత విష్ణు ప్రీతికరం అవుతుంది, రాక్షస సంహారం చేస్తాడు. ఇహము పరము అన్ని కాంబినేషన్, ఒక అద్భుతమైన ప్లానింగ్ అతడిది. అంత అవసరమైంది ఆనాటికి కర్మ. ఆనాటి రాక్షసులు అలాంటి వాళ్ళు. అటువంటి రాక్షసులు ఉన్నాడా ఇప్పుడు? ఎలాంటి వాడు కోటి అంశంలో 1 millionth ఎలిమెంట్ ఆఫ్ రావణాసురుడు ఇప్పుడు ఉంటే మనం బతుకుతాం. మన అల్లి ఎంత అల్పంగా ఉన్నాం. మన పిల్లి కూడా మనం భయపెడుతుంది. అలాంటి వాళ్ళు మనం. ఆ కాలానికి ఆ యజ్ఞం అంతవాడు చేయాల్సి వచ్చింది. ఈ కాలానికి మనమే చాలు. ఆయన గుర్తుపెట్టుకుంటే, ఆ వస్తువు లోపల నేను గుర్తుపెట్టుకుంటే చాలు. చాలా బాగుంది. మటు చాలా నచ్చింది. ఆఖరికి ఏమనిపించింది, కలి యొక్క గ్రేస్ ఆఫ్ గాడ్ ఏమో అనిపించింది నాకు. అంతవరకు తీసుకెళ్ళాను. అందుకనే 1/10 ఉంది మహాయుగంలో. 1/10 కలి ఇట్ సెల్ఫ్ ఇస్ ద గ్రేస్ ఆఫ్ గాడ్ అని అనిపించింది అనమాట మీరు చెప్తున్నప్పుడు. 24 hours ఒక మహాయుగం అయితే 2 hours 2.4 hours ఇది ఇన్ ఏ డే అండ్ నైట్. గ్రేసే కదా ఆ టైంలో మొత్తం పట్టుకుపోతుంది. అంటే ఏదో ఉంటారు సంవత్సరంలో ఒక రోజు అన్నీ కూడా 70% డిస్కౌంట్కి అమ్మేస్తారు. ఒక రోజు ఆ రోజు వెళ్ళి కప్పుకుని అనుకుంటారు. అవునా? అప్పుడు కూడా ఇన్ని జీవులు ఒక రోజే అమ్ముతారు 360 days. గురుజీ అప్పుడు ఇన్ని జీవులు కూడా లేవు కదా, పోయినాయి కదా, ఇన్ని లేవు. అందుకంటే ఈ క్రౌడింగ్ ఇప్పుడే సాధ్యం వీళ్ళకి. చాలా ఆనాడు కొద్ది మందే ఉన్నారు, ఈనాడు అనేక మంది ఉన్నారంటే అనేక మందికి సులభ సాధ్యంగా ఉండే రోజున ఇక్కడికి వచ్చారు. అదర్ వే ఆఫ్ లుకింగ్ అట్ ది హోల్ థింగ్. అది అక్కడే మాకు చాలా మాక్సిమం రష్ ఫర్ ది ఈజీ వే. మాకు చాలా నచ్చింది. ఈ సులభం అయిపోయింది. చాలా ఎప్పుడు అదే ఈశ్వరు యొక్క తత్వం. అంతగా తాను వ్యాధి జీవకోట్ల లోపల రండి. ఈ అల్పకాలంలో అల్పజ్ఞులు మీరు ఇందులో వెళ్ళండి, ఒక దగ్గర దారి ఇట్లా పోండి. నువ్వు నడవలేవు, కదలేవు. ఆ పని, ఆ దారి కష్టం. కలిని మెచ్చుకున్నవాడు మా గురువు గారు, నేను. అలా ఉంటుంది. అదే ఒక అద్భుతం. ఆ వ్యూ పాయింట్ చూస్తే మీది అదే ఆ సైడ్ బాగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అంటే ఉన్న కాస్త టైంలో ఆ వ్యూ పాయింట్ చూస్తే ఏదైనా ఇంకా అది
another way of looking at it. వడ్డించమంటారు గురుగారు. రెడ్యూస్డ్ ఫోర్స్లో మినిస్క్యూల్ ఎఫెక్ట్తో మనం దాన్ని రిసీవ్ చేసుకుంటాం. ఇట్ కెన్ ఇన్ ఇట్స్ ఫ్యూరియస్ ఫామ్ ఇట్ కెన్ కన్స్యూమ్ ఆల్ ది ప్లానెట్స్ ఇన్ ఎ మినిట్. You call it mechanical energy, electrical energy, dynamic force or sound energy, magnetic force or electrical force, whatever, it's one dynamism. It has 1,000 functions, including the life in this body. Life in this body is one of its functions. Life not only in this body, in the plant, in the insect. So, for that great force to enter into a small insect and functions with that limitations and care and safety, it's a wonder. Same force that is burning the sun, about 10 billion years later, sun will be exhausting itself. So that is the death of the sun. Much long before that, most of the planets will get collapsed into it. What is governing that so great process of its coming into existence and maintaining this latent heat in so much of area? Total area to which the sun is supplying its heat and light is so much, but in that space, all the 9 planets, suppose, all the 7 planets at least, all the 7 planets are brought together and made into one ball of matter. You can't see it. It is invisible. It is such a small dot in that total area space. What is happening? The wonder is this. It is entering into a small insect with limitations, insulations, and making the insect fly, live, consume something, live for some time. What functions, for whose use is it, we don't know. Then it dies. The matter again dissipates and goes back into the matter. And ultimately, in the human being, the ultimate intelligence is functioning on account of that. Intelligence is varying right from the small insect to the human being. So whether it is tree or a fish or any other insect or lion or elephant or human, ultimately the intelligence is reaching its limits in the human form. In the human body is another different kind of a matter. Also, that is also a matter. It has its own intelligent functions, which we call ego and others. Look at the whole universe. It is able to function at a million levels, a billion levels, with respect to security system, keeping that body. The life force in us is like 11,000 volts electric power line brought down to 220 volts and then supplied into the building. Even if 1/10 of that 11,000 volts enters into our house is blasted. This is an example. Now you can understand, automatically without anybody regulating, it is regulating itself, allowing even the small insect to be born, to breed, to procreate, to eat, to live, and then melt away. If you think of that, and if you come to know that it is in this energy, now this ultimate third secret about this is there is a regulator inside you who is regulating that great force having entered into your body. It is made to behave in a particular way, to function in all the 5 senses, to function as the source of hunger,
appetite, eating, consuming, digesting, filtering, throwing away the junk. This. So this intelligence is one of the functions of that. Is one of the functions of. So there is an individual regulator inside you. So that one great force. అన్ని స్పీషీస్ కంత రెగ్యులేషన్ దేనికి దానికి That regulatory master is present individually in everything. So inside you and outside you and between us also and up to the sun, beyond sun, up to the stars, that regulating master is present all over and individually present in a small dot inside a very small living creature. That is a marvel. Knowing him, we call him him. He is the God, he is the Almighty, the creator, sustainer, he is the absorber. We vanish into him. Look at your own insignificance and smallness, and yet your great ability to recognize him. That is a wonder. So human species, human being is the greatest wonder. Power is all the same, the energy source is all the same. The power is in the wire, it's all pure energy. The pure energy is in each one of us. That energy is one energy which is recognized by everyone as soon as you turn on the switch, it comes on. But what is the mechanism that is not making us recognize the individual energy that is in him and in her and in me? What's stopping that? We are oblivious of its presence. It is there. That is why you need a friend to tell you this. In normal condition, what are you doing with yourself? You are thinking of your own limited, small, little world, trying to rule your own world to your own taste and liking, regulate it. And when you are able to seemingly succeed in it, you think it is success, your own mastery. This is known as ahankara, ego. Ego is clouding our view, unable, making us to fail to recognize the presence of that master inside. There is a way you can live like any other creature, but use your exclusive gift given to you, the buddhi, to focus your attention into the inside. You don't have to look out. Look at yourself. Look inside you. The whole thing is, that is why this, the miniature Brahmandam, the body, అని చెప్పారు. Shudra Brahmanda. With this, you are one with the master rather than the creature of his functions. All human beings are creatures of its functions. They are not independent. Are you free not to sleep? Are you free not to eat? Are you free not to live? You are made to live. You are made to feel hungry. You are made to eat, made to sleep, made to grow. So we are creatures of its functions. But look at the master inside you, because this buddhi, it can see, it can turn its attention. When your friend tries to draw your attention to the insider, inside of you, he is the best friend you have.
Call him Guru, Giru, or whatever. Yedo Chapanda. There are names. Simple. Whole thing is simplified. And readily the whole thing is into one paragraph. That's ultimate secret. And all things are talking about it, not itself. Creatures are the functions of that Chaitanya, that dynamism, the master of for which there is a master. At the base of the master, that dynamism is functions, it is functioning. We are all creatures of its function. The tiger has to behave like a tiger. The fish has to behave like a fish. The star has to shine. The sun has to burn out. The earth has to rotate and revolve. The air has to blow, it has to keep moving. So do you breathe. The space and matter inside which you are born. The space and matter inside you. Both are regulated by the master's presence. To keep that presence in your awareness, I call it yoga and tapas. Which is what more can you do? What is it that you need to do? So we have individualized that master, called him God, and address him, pray. This is called religion. This is the naked truth. What I have explained is the naked truth. Calling him God, and your ego, your buddhi addresses him, prays. It's a one-to-one relation, because we are used to get related to one another. Some relationship. And that relationship is also yielding results. So he is not only behaving like a master over the matter and energy, it is behaving like a friend and father also. Because your buddhi, your ego, has its origin in him. When you address your mother as your mother, father as your father, this buddhi is also coming out of that. So it behaves like a father when you call him a father. Our relationships are originated from that. So it behaves in the same response to the same line. Simple. This is the basic infrastructure that is functioning as religion, is philosophy. To be aware of it is to be in yoga samadhi. Yogi is trying to go into samadhi to forget his own personal existence, individual existence, but be one with that at the same time. A finished yogi is always in that state, inside, with an ability to function like anyone, with all those binding limitations. Obey. Follow the laws. Follow the rules. Make others light the lamp, other lamps with your lamp. One torch lights up a million torches.